హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం మూవీకి వెళ్ళబోతున్నాం. యూకేస్ బిగ్గెస్ట్ స్క్రీన్లో మనం సూపర్ మ్యాన్ మూవీ చూస్తున్నాం. సో మనం ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని సో పోతూ ఇంకా ముచ్చట ముందు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోదాం. ఇప్పుడు మనం లూటన్ ట్రైన్ స్టేషన్లో ఉన్నాం. మనకి ఇప్పుడు లూటన్ నుంచి లండన్కి డైరెక్ట్ ట్రైన్ ఇది. అక్కడ కనిపిస్తున్న టికెట్ కలెక్టర్ అనమాట. మన దగ్గర అయితే టికెట్ లేకపోతే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. సో మన స్టాప్ అయితే వచ్చేసింది. ఇది లండన్ బ్లాక్ ఫైర్స్ ఇది. సో ఫాస్ట్గా దిగి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ అంట. ఇక్కడ నుంచి మనకు లండన్ బ్రిడ్జ్ చాలా దగ్గర. ఇప్పుడు వెళ్ళాలని ఉంది కానీ మనకు మూవీ టైం అవుతుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం. అండ్ ఇది పక్కన మనకి ఈ బిల్డింగ్ పేరు ద షార్డ్ అనమాట. ఇది ఊబర్ బోట్ మావా. ఇది మనం ఊబర్ యాప్లో బుక్ చేసుకోవాలి. మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి £9 ఉంటుంది. మనకు లండన్లో అన్ని ప్లేసెస్ తిప్పుకుంటూ చూపిస్తుంది ఇది. సో మనం ఎన్ని ప్లేసెస్ తిరగాలనుకుంటే అన్ని ప్లేసెస్ యాడ్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అండ్ ఇది మన రివర్ థేమ్స్, యూకే సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇది. చెప్పాలంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా మూవీస్ థియేటర్లోనే చూస్తుండే. నాకు ఎప్పుడు టైం పాస్ కాకపోయినా డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోయి ఒక 2 hours మూవీ హాల్లో కూర్చుంటుండే. సో నేను యూకే వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను BFI ఐమాక్స్లో మూవీ చూడాలనుకున్నా. సో అదైతే ఈరోజు నెరవేరుతుంది. బాగా మూవీస్ చూస్తా. ఎంతలా అంటే నేను ఒక రోజుకొచ్చి టూ మూవీస్ చూస్తా. ఒక రోజుకొచ్చి 2 మూవీస్ చూస్తా. అంటే ఎవరు హీరోను ఎవరు ఏ హీరోనో ఏముండదు, అన్నీ చూస్తాను నేను. అన్నీ చూస్తా. ఇది మనకు ట్రావెల్ కార్డ్ ఇది. సో ఈ ట్రావెల్ కార్డ్ వచ్చేసి మనకి £20 పడింది. నేను ఫ్రీక్వెంట్గా లండన్కి ట్రావెల్ చేయ కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా లండన్కి ట్రావెల్ చేస్తే మనం ఆయిస్టర్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అది స్టూడెంట్స్కి చాలా డిస్కౌంట్ ఇస్తారు. సో మనం ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయం కాబట్టి £20 పెట్టి ట్రావెల్ కార్డ్ తీసుకున్నా. ఇది మనకు 24 hours లండన్లో 1 to 6 zonesలో అన్లిమిటెడ్ తిరగవచ్చు. సో యూకేస్ బిగ్గెస్ట్ స్క్రీన్లో మూవీ చూస్తున్నా, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఆ స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది చూడాలని ఉంది. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను నేను సినిమా అయిపోయిన తర్వాత. బాబా ఈ లండన్ బిల్డింగ్స్ ఆర్కిటెక్చరే వేరే లెవెల్ ఉంటుంది మా ఇదంతా. ఆ బ్యూటీ కానీ ఆ బిల్డింగ్స్ డిజైన్ కానీ అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు మన లొకేషన్ వచ్చేసి ఆ స్ట్రైట్గా కనిపించే ఆ 2 buildings నుంచి రైట్కి వెళ్ళాలి మనం. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు లండన్ ఐ కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. ఈ బిల్డింగ్ సేమ్ మన బ్లూ వేల్ ఫిష్ లాగా ఉంది మామ. ఈ ఓల్డ్ బిల్డింగ్స్ పైన ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ డిజైన్ కానీ ఎంత యూనిక్ ఉంటుంది చూడండి. సో ఈ మన సైకిల్స్ హవర్లీ బేస్డ్ రెంటల్ తీసుకొని లండన్ మొత్తం తిరగచ్చు. మనం వెళ్ళాల్సింది స్ట్రేట్ వెళ్ళాలి BFI ఐమాక్స్. ఇక్కడ మనకు కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ ఉంది. అండ్ ఈ కాలేజ్ పక్కనే మనకు BPP యూనివర్సిటీ ఏదో ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనుకుంటా. మనకు BPP యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 6 miles దూరం ఉంది. దీని పక్కనే మనకు BFI ఐమాక్స్.
పక్కనే ఐమాక్స్ యూకేస్ బిగ్గెస్ట్ స్క్రీన్. మన బిఎఫ్ఐ ఐమాక్స్ థియేటర్ దగ్గరకు వచ్చేసినాం. కానీ దీని ఎంట్రన్స్ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ నుంచి ఉంటుందంట. సో మనం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. ఎప్పుడైనా మీరు స్పెట్స్ తీసుకునేటప్పుడు ఈ బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ తీసుకోండి. ఈ బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ తీసుకుంటే ఏంటంటే మనం ఎక్కడ చూస్తున్నాం అనేది ఎవరికి అర్థం కాదు. సో ఈ అండర్ గ్రౌండ్ నుంచి పోతే మనకు థియేటర్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. యూకేస్ బిగ్గెస్ట్ స్క్రీన్ బిఎఫ్ఐ ఐమాక్స్. చాలా ఎక్సైటింగ్ ఉంది. స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటుందో, మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో అని చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు. వావ్, ఈ థియేటర్ అంబియన్స్ కానీ, కలర్స్ కానీ, లైటింగ్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. ఫైనలీ స్టెప్పింగ్ ఇన్ టు ద హాల్ విత్ లాట్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఈ స్క్రీన్ మాత్రం చాలా పెద్ద ఉంది మామ. నేను ఇట్లా నా కెమెరాతో స్క్రీన్ మొత్తం ఒకేసారి క్యాప్చర్ చేద్దామంటే అసలు అవ్వట్లేదు. ఈ సైడ్కి ఒకసారి, ఈ సైడ్కి ఒకసారి నేను క్యాప్చర్ చేస్తున్నా. చాలా పెద్ద ఉంది స్క్రీన్. సో మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మాత్రం మొబైల్ ఫోన్స్ అయితే అలవ్ లేదు, రికార్డింగ్ ఇట్ అలవ్ లేదంట. సో మొబైల్స్ పక్కకి పెట్టేద్దాం. మూవీ అయిపోయిన తర్వాత మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఫైనల్లీ మూవీ అయిపోయింది. మూవీ మాత్రం సూపర్ ఉండే. అరే చెడ్డీ ప్యాంట్ లోపల వేసుకోవాలరా, బయట కాదు. నేను సూపర్ మ్యాన్ అమ్మా. చెడ్డీ లోపల వేసుకోవడం కూడా తెలియదు, నువ్వేం సూపర్ మ్యాన్ రా. సో మూవీ అయితే అయిపోయింది, బయటికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళాలి. మూవీ మాత్రం పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అబ్బా కేక ఉండే. నిజంగా బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా లండన్లో ఇంకొద్దిసేపు ఉండి చాలా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిద్దాం అనుకున్నా. కానీ మా ఫ్రెండ్స్కి వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ ఇంకో రోజు మళ్ళీ ప్లాన్ చేసుకొని మొత్తం మీకు లండన్ మొత్తం చూపిస్తా. ఈ యూకే వచ్చిన తర్వాత ఈ హ్యాపీ కపుల్స్ని చూస్తుంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనకు. రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్లో. ఇంకా చేస్తేనే పని, లేబర్ పని. జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. సో మొత్తానికి మూవీ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు సెంట్ ప్యాంక్రస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. అది ప్యాంక్రియాస్, లివర్, కిడ్నీ కాదు, సెంట్ ప్యాంక్రస్. అదే సెంట్ ప్యాంక్రస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భయ్య, ఎస్కలేటర్ పైన వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మనం రైట్ సైడ్ నిల్చోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీగా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ఎస్కలేటర్ పైన రైట్ సైడ్ మాత్రం నిలబడాలి. ఇది వచ్చేసి ట్యూబ్ అంటారు మామ దీన్ని. ఇది మొత్తం అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులోనే ట్రావెల్ చేస్తున్నాం. చాలా క్రేజీ ఉంటుంది, చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ట్యూబ్లో ట్రావెల్ చేస్తే. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మాయి పక్కన సీట్ చూసుకొని సెటిల్ అయిపోయారు. అమ్మాయి పక్కన ఏదో అడుగుతుంది చూడరా. సో ఫైనల్గా బ్యాక్ టు అవర్ టౌన్. మళ్ళీ మా లూటన్కి వచ్చేసినాం.
ఈ రోజంతా దగ్గర దగ్గర ఒక 20,000 స్టెప్స్ నడిచినాం మామ. మొత్తం కాళ్ళన్నీ లాగేస్తున్నాయి. సో BFI IMAXలో మూవీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. అదైతే ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఫాస్ట్గా ఈ వీడియోకు లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.